రెస్పాన్స్ చాలా బాగుందండి, చాలా నచ్చింది నాకంటే. ఆడియన్స్ మాకు ఇప్పుడు ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆడియన్స్ ఇంతమంది మా సినిమాని చూసి ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి ఫస్ట్ షోనే పడింది. బట్ ఐ ఫెల్ సో హ్యాపీ అండ్ లక్కీ అండ్ గ్రాటిట్యూడ్ ఫీల్ ఉంది నాకు. అదే నేను మేము జనరల్గా ప్రీమియర్ చూసినప్పుడు మూవీ టైంలో కొన్ని సీన్స్కి ఆడియన్స్ ఇక్కడ బాగా అరుస్తారని అనుకున్నాము. వాటికి డబుల్ ద అమౌంట్ ఇంకో నేను ఎక్స్పెక్ట్ చేయని సీన్స్లో కూడా వాళ్ళు వైబ్ అవుతున్నారు, అరుస్తున్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది. అదే సినిమా సూపర్ హిట్ అంటున్నాను. కాన్సెప్ట్ అంటే తీసేటప్పుడు ఒకలా ఉంటుంది, థియేటర్లో చూసేటప్పుడు ఒకలా అంటే థియేటర్లో మొత్తం అవుట్పుట్ వచ్చేటప్పటికి మీకు ఎలా చాలా యాక్చువల్లీ చెప్పాలంటే చాలా టెన్షన్ పడ్డాను నేను. 2 days నుంచి నిద్ర కూడా పట్టట్లేదు. బట్ ఈ రోజు ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. సినిమా ఎలా ఉందా? మామూలుగా లేదు, భయపడతారు. జాగ్రత్తగా చూడండి, సినిమా అల్టిమేటెడ్ ఉంది భయ్యా. ఒక్కొక్క అసలు సీన్ అయితే అల్టిమేట్. నిజంగా ఏమన్నా చేసినావు మేడం, అసలు మీ యాక్టింగ్ అయితే చించేసారు నిజంగా. సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి తన ఎక్స్ప్రెషన్ తోటి, తన డైలాగ్ డెలివరీ తోటి అయితే తను భయపడుతుంది. ఒక్కొక్క సీన్ కూడా అద్భుతంగా ఉంది. ప్రతిదీ నాకు బాగా నచ్చింది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ మ్యూజిక్ అయితే అల్టిమేటెడ్ భయ్యాక చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటైతే మీకు చెప్తాను, నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు చూడండి అసలు మేడం సూపర్. అదే సినిమా గురించి మంచి కాన్సెప్ట్ అంటే ఇలాంటి కాన్సెప్ట్ అయితే చాలా తక్కువ వస్తాయి భయ్యా. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి. అసలు చూసారా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మామూలు ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ అంటున్నారు, అంతకు మించి ఉందన్నమాట సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. అసలు ఈ హీరోయిన్ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తను ఎంత బ్యూటీగా ఉంటుందో, అసలు తన గ్లామర్కి పెట్టిందే పేరు. సినిమా కూడా అంతే బాగుంది భయ్యా, అసలు మిస్ అవ్వద్దు. సూపర్ డూపర్ హిట్ అన్న. ఇప్పుడే చూశాను తంత్ర మూవీ. సినిమా అయితే చాలా బాగుంది. నిజంగా చాలా భయపడే సీన్స్ ఉన్నాయి అనమాట. అంత బాగా చేశారు అనన్య గారు అయితే. నిజంగా ఆ మిస్టరీ గురించి ఆ సీన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ భయపెట్టే విధానం చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ గారు డైరెక్టర్ అయితే చాలా బాగా రాసుకున్నారనమాట. నిజంగా చాలా కొన్ని సీన్లలో అయితే ఆ థియేటర్ అంతా అరుపులే అనమాట. అంత బాగున్నాయి సీన్స్ మటుకు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా నీట్గా ఉంటాయి అనమాట. అనన్య గారి పెర్ఫార్మెన్స్ నిజంగా గూస్ బంప్స్ అనమాట. తనకి చాలా పెద్ద ప్లస్ అయితే అనమాట. ఈ సినిమా అందంతో కాదు, భయపెట్టడం కూడా తెలుసు అనమాట తనకి. చాలా అంటే చాలా బాగుంది. మిగిలిన అన్ని సీన్లు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. నా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా ఇచ్చిపడేశాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ సీట్లలోంచి కదలకుండా చేస్తారనమాట. ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ సీన్స్ కానీ ఆ స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి తంత్ర మూవీ. తంత్ర హర్రర్ థ్రిల్లర్ సెకండ్ హాఫ్ ఆసమ్ అనిపించే విధానంగా రేఖా క్యారెక్టర్ చేసిన హీరోయిన్ ఒక మెస్పరైజింగ్ వన్ మ్యాన్ షో చేసింది అనుకోవచ్చు. జనరల్గా లేడీ ఓరియంటల్ మూవీ మనం చూస్తూ ఉంటాము, బట్ హర్రర్లో కూడా లేడీ ఓరియంటల్ మూవీ. ఒక విరూపాక్షలో కూడా ఒక డైలాగ్ కూడా మనకు రాదు. దీంట్లో బుమ్ బుమ్ దుబూదుతా అనే ఒక డైలాగ్ కూడా ప్రేక్షకులకి ఒక ఎక్రైటర్ కలిగించింది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ తంత్ర మూవీ. ఎలా వస్తుంది తంత్ర మూవీ మాత్రం ఇచ్చి పడేసిందన్న. మళ్ళీ ఒక విరిపక్షాన్ని చూసాను అనిపించింది అన్న. ఒక డిఫరెంట్గా ఉంది, క్యారెక్టర్ అలాగ ఉంది, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది అనేది మళ్ళీ ఒక విరిపక్షం చూసాను అనిపించింది. ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ నిజంగా చెప్తున్నా. ప్రతి సీన్ చూస్తే మనకు సస్పెన్స్ ఉంటుంది, భయం ఉంటుంది. అంటే ఒక్కొక్క సీన్ చూస్తే మనకు ఏంటంటే నిజంగా ఇలా జరుగుతుంది అన్నట్టు ఒక సస్పెన్స్ చూపించారు. సినిమా ఎప్పుడంటే నిజంగా చెప్తున్నా మళ్ళీ ఒక విరిపక్ష ఎంత అవుతుందో బ్లాక్ బస్టర్ మూవీ, అంత బ్లాక్ బస్టర్ మూవీ అయితే నిజంగా చెప్తున్నది. ఎంత బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మళ్ళీ మనకు ఒక అనుష్కలో చూసాను అనిపించింది. నిజంగా చెప్తున్నా మళ్ళీ ఒక అనుష్క ఉందంటే అనిపించింది నాకు సినిమాలో చూస్తుంటే. అంత బాగా చేసింది యాక్టింగ్ కూడా. ప్రతి ఒక్కరు అలా చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ చాలా మంది చాలా కష్టపడ్డారు సినిమా కోసం. చాలా బాగుంది సినిమా మాత్రం, చాలా సూపర్ హిట్ ఉన్నది. ఎందుకంటే ఈ సినిమా మాత్రం ఒక స్థాయికి వెళ్తుంది. మళ్ళీ ఒక విరూపాక్ష ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొడతాను. విరూపాక్ష లెక్క ఉందన్న సినిమా. విరూపాక్ష సస్పెన్స్ డైలాగ్స్ అలా సీన్స్ తంత్ర. ఎందుకంటే ఆ సినిమా చూసి మనకు అలవాటే. తంత్ర డిఫరెంట్ ఉంది, క్యారెక్టర్ డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఫ్రైడేకి వచ్చింది కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా మనం మాత్రం నిజంగా ఎంకరేజ్ చేయాలి. సూపర్ అన్న. తంత్ర సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా వేరే లెవెల్ ఉందన్న. అంటే ట్రైలర్ చూసి నాకు పిచ్చెక్కిపోయిందన్న. ట్రైలర్ చూసి అరే సినిమా పోవాలనుకున్నా, సినిమా చూసిన చాలా అనన్య అమ్మ బాబోయ్ నిజంగా అంత అందంతో పెట్టుకొని అంత ఫీమేల్ లీడ్గా ఒక మంచి
రోల్ చేసిందన్న. మంచి క్యారెక్టర్, అంటే అనన్య గారిని చూస్తున్నంతసేపు స్క్రీన్ మీద మనం ఇలా చూస్తూనే ఉంటామన్న. అంత మంచి సినిమా, హారర్ సినిమా, ఒక డిఫరెంట్ స్టోరీ అన్న. అంటే అనుష్క గారు అప్పుడప్పుడు భాగమతి, అరుంధతి అట్లాంటి సినిమాలు వచ్చినాయి కదా, సో సేమ్ అలానే సేమ్ అవే గుర్తొస్తాయి అన్న అనన్య గారిని చూసేసరికి. నాకు అలానే అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్క సీన్ కూడా ఒక్కొక్క ఆనిముత్యం అని చెప్పుకోవచ్చు సినిమాలో. డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. అంటే మా అనన్య గారితో ఇలాంటి సినిమా చేసి చూడండి. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందరి చిన్న సినిమా అంటారు, తంత్ర అంటే అదొక మంత్రం ఉంటుంది అందులో. సో మీరే చూడండి, మీకే తెలుస్తుంది తంత్రాలో ఏ మంత్రం ఉందో. సో తంత్ర అనే పక్కా సూపర్ హిట్ అయింది. సో ప్రతి ఒక్కరు చూడండి, పిల్లలు పెద్దోళ్ళు, పెళ్ళికానో లవర్నో లవలేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి తంత్ర సినిమా థియేటర్లో ఉంది, చూడండి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ అన్నా. తంత్ర అన్న నాకు మాత్రం కారిపోయిందన్న. ఇలాంటి సినిమాలు కదన్నా హర్రర్ లవర్స్ కోరుకునేది, ఇలాంటి సినిమా కాదన్న. చూస్తున్నంత సేపు మాత్రం నిజంగా ప్యూర్ గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు అన్న. అసలు ఆమె క్యారెక్టరైజేషన్, ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు అన్న. అంటే ఒకప్పుడు అరుంధతి గారిని లీడ్లో చూసినప్పుడు, అనుష్క గారిని చూసినప్పుడు ఎలా అనిపించిందో, ఈ మూవీ చూసిన తర్వాత నాకు అట్లా అనిపించిందిరా. కెరియర్ బిగ్గెస్ట్ ఫిలిం అని చెప్పుకోవచ్చు అన్న. అసలు హర్రర్కి మారు పేరు అన్న తంత్ర మాత్రం. ఒకప్పుడు నేను మసూదా చూసినా అన్న, మసూదా కంటే ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారన్న. అంటే క్యారెక్టర్స్, ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ చేశారన్న. డైరెక్టర్ గారు మీరు హారర్ ఫిలిమ్స్లో ఒక పట్టు ఉందని నాకు ఇప్పుడే అర్థమవుతుందన్న. డైరెక్టర్ గారు ఎక్కడున్నా నాకు తెలియదు, కానీ ఆయన చేసిన స్క్రీన్ ప్రెసెన్స్ కానీ, ఆయన డైరెక్ట్ చేసిన విధానం కానీ చాలా అంటే చాలా బాగుందన్న. చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరికి పడిపోతుందన్న, నెక్స్ట్ లెవెల్ అనిపించిందన్న. సో వాళ్ళ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారన్న. ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. నేను మా ఫ్యామిలీతో వచ్చి చూసిన, మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. తంత్ర మిస్ అవ్వకండి అన్న. తంత్ర మంత్రం వేసి పడేస్తుంది. అబ్బా ఏమనిపించింది అన్న సినిమా. అసలు తంత్రాలో అనన్య యాక్టింగ్ ఉంటుంది భయ్యా. హీరోనా విలనా కూడా అర్థం కాదు అసలు. వేరే అంటే వేరే అనిపించింది అసలు. ఏంటంటే ఈ సినిమాలు, ఇలాంటి సినిమాలు చాలా వస్తున్నాయి. బట్ ప్రతి సినిమా ఒక కొత్తదనం తీసుకొస్తున్నారు. అసలు అనన్య గారు హీరోయిన్, మన పవర్ స్టార్ పక్కన ఒక చిన్న క్యారెక్టర్ చేసి ఆవిడ ఇలాంటి క్యారెక్టర్ చేయడం అనేది చాలా సాహసం అని చెప్పాలి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్కి వెళ్ళే ప్రతి ఓడు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకెళ్ళండి భయ్య. చెమటలు బట్టి చచ్చిపోతారు అసలు. నాకైతే వేరే అంటే వేరే చూడండి, అసలు తుడుచుకున్నా కూడా ఇంకా కారిపోతుంది చెమట. వేరే అంటే వేరే అనిపించింది సినిమా. అసలు నేను స్టోరీ రివీల్ చేయాలనుకోవట్లేదు కాబట్టి సీన్లు చెప్పట్లేదు. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒడు ఎగ్జైట్ అవుతాడు అన్న. ఫుల్ ఎగ్జైట్మెంట్ వస్తుంది. అరే ఇలాంటి సినిమా మనం అరే ఈ సీన్ చూసామా లేదా, ఇదే కొత్తగా ఉందే అనేలాగా అనిపిస్తుంది. మాటలు ఉంటాయన్న, అద్భుతం చేశాడు ఆ మాటలతో డైరెక్టర్. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకోటి చెప్పాలనుకున్న చాలామందికి, సినిమాలు ఏముందిలే ఓటీటీకి వచ్చేస్తున్నాయి 20 రోజులకు అనుకుంటున్నారు. మీరు థియేటర్కి వస్తేనే ఒక మంచి సినిమా వస్తుంది. దయచేసి థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హలో గైస్, జస్ట్ నా ఇందాకనే తంత్ర మూవీ చూసిన. నిజంగా చెప్తున్నా, నేను అనన్యకి చాలా పెద్ద ఫ్యాన్. నేను అక్క నువ్వు నిజంగా చెప్తున్నా, చాలా మంచి రీల్స్ చేస్తావు. ఇప్పుడు ఈ సినిమాలో వేరే లెవెల్ యాక్టింగ్ చేసినావు. ఇదైతే నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక విరూపాక్ష, ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక విరూపాక్ష అండ్ కొన్ని పొలిమేర 2, పొలిమేర 1 ఇలాంటి మూవీస్ ఉన్నాయి కదా, దానికి మించిన సినిమా బ్రో ఈ తంత్ర. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక భయపడాలంటే ఒక హర్రర్ మూవీస్ అంటే రీసెంట్గా వచ్చిన పిండం మూవీ కూడా ఉంది కదా, దానికి మించిన సినిమా అనేది చెప్తున్నా నేను. థియేటర్లో వచ్చి ఒక్కసారి చూడండి, గూస్ బంప్స్ ఇట్లా లేస్తుంది, పడిపోతుంది భయ్య మీకు సినిమా చూస్తే. అంత మంచిగా ఉంది సినిమా. తప్పకుండా థియేటర్లో వచ్చి చూడండి. అండ్ ఇందులో బ్రో ఒకటి చెప్తున్నా, ప్రతి ఒక్క యాక్టర్, ఒక 2-3 యాక్టర్స్, చాలామంది ప్రతి ఒక్క యాక్టర్ వేరే లెవెల్లో యాక్టింగ్ చేశారు. ఒక యాక్టర్ అంటే ఏంటి, తెలుగు ఇండస్ట్రీ అంటే ఏంటి అనేది సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. అంత మంచి యాక్టింగ్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది కానీ అండ్ హర్రర్ ఎఫెక్ట్స్ కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి పడిపోతుంది మీకు. అంత దారుణంగా ఉంది సినిమా అయితే. ఒకసారి ప్లీజ్ వచ్చి వాచ్ చేయండి, థియేటర్లో వాచ్ చేయండి. సినిమా ఎక్కడైనా మీకు నచ్చలేదంటే నెక్స్ట్ ఫ్రైడే ఇక్కడే ఉంటాను నేను. అనన్య ఫ్యాన్గా చెప్తున్నా, ఇందులో ఉన్న యాక్టర్స్గా ఫ్యాన్గా చెప్తున్నా నేను. వచ్చి నన్ను కొట్టండి భయ్య, సీరియస్గా చెప్తున్నా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అనన్య వేరే లెవెల్గా యాక్ట్ చేసినావు.
ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఒక ఫ్యాన్గా చెప్పట్లే కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఉన్న కొన్ని కిస్ సీన్స్, కొన్ని రొమాన్స్ సీన్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటుందేమో అనుకున్నాను, కొంచెం ఉంది లైట్గా. మళ్ళీ సెకండ్ హాఫ్లో వేరే లెవెల్గా ఉంది బ్రో. యూత్కి కావాల్సిన స్టఫ్ మాత్రం దీనిలో ఉంటుంది బ్రో. అంత మంచిగా ఉంది సినిమా. ప్లీజ్ వాచ్ చేయండి. ఉచ్చా పడిపోతుంది సినిమా, అది ఒక్కటి చెప్తా భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ చేయండి మూవీ. నచ్చకపోతే తెలుసు కదా, గోడ మీద గిరక నేను ఫ్రైడే దొరుకుతా, అంతకుమించి ఏం చెప్పాను. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్ అనన్య, బాయ్, లవ్ యూ. ప్లీజ్ ఎప్పుడన్నా నేను వచ్చినప్పుడు నా పేరు రేమో, ఒక్కసారి ఇట్లా కలువు, ఒక సెకండ్ ఇవ్వు చాలు నాకు. ఇప్పటిదాకా ఇక్కడ కలుద్దాం అనుకున్నా ఐమాక్స్ దగ్గర, కానీ నీ చుట్టూ అంతా ఫ్యాన్స్ ఉండిపోయారు, దానివల్ల నేను రాలేకపోయినా. తప్పకుండా మళ్ళీ కలుస్తా. లవ్ యూ అనన్య. ఇప్పుడే తంత్ర సినిమా చూసిన, నాకైతే చాలా బాగా అనిపించింది. ఒకటి ఏంటంటే వన్ మ్యాన్ షో, మన అనన్య నాగల గారి యాక్టింగ్ మాత్రం చింపేసింది భయ్య. ఎందుకంటే మంత్రాలు అంటే ఆ నిమ్మకాయలు, ఆ మంత్రాలు తంత్రాలు అసలు ఏందా అనుకున్నా, కానీ స్టార్టింగ్ మాత్రం ఆ మంత్రాలు తంత్రాలు టెన్షన్ ఇంట్రెస్టింగ్గా స్టోరీ అలా నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి అనన్య నాగల గారు చాలా సినిమాలు తీసింది, దీంట్లో ఒక డిఫరెంట్ రోల్, ప్రతి సినిమాలో డిఫరెంట్ రోల్ చేసుకుంటూ వచ్చి దీంట్లో కూడా ఒక మంచి యాక్టింగ్ అండ్ మంచి రోల్ అయితే చేసింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలాంటి సినిమా మిస్ కాకుండా, ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది, మంచి ట్విస్ట్ ఉంటుంది ఈ సినిమాలో, ఇది మాత్రం మిస్ కాకండి. నాకు చాలా సినిమాలు చూసిన, ఇలాంటి సినిమా అయితే ఎప్పుడు చూడలే. తంత్ర ఇది కదా సినిమా, ఇలాంటి సినిమా చూడరా? ఆ మంత్రాలు, ఆ ఏందన్నా నిమ్మకాయలు, ఆ పూజలు, నాకే ఉత్సాహపడ్డారు ఆ సినిమా. ఒక్కో సినిమా ఉత్సాహపడ్డారు, రియల్గా చెప్పాలంటే ఉత్సాహపడ్డారు ఆ సినిమాలు. అంటే ఇలాంటి సినిమా కూడా రావాలా, ఇలాంటి సినిమా కూడా చూడాలి. ఎందుకంటే ఏదో ఒక కొత్త అసలు మనం మనుషులతో రొమాన్స్ చేస్తాం. నాకు కూడా ఒక దయ్యంలో ఎవరు కావాలి, దయ్యంతో కూడా రొమాన్స్ చేస్తే ఆ ఫీలే వేరుంటుంది అన్న. అమ్మాయిలతో చేస్తే మజా వస్తుంది, దయ్యంతో రొమాన్స్ చేయాలని నా కోరిక. ఎవరైనా దయ్యం ఉంటే నాకు కలవండి. ఈ సినిమా వచ్చిన తర్వాత దయ్యంతో రొమాన్స్ చేయాలనిపించింది. నాకైతే స్టోరీ మంచిగా అనిపించింది. డైరెక్టర్ గారు మంచి స్టోరీ తీసుకొని ఒక మంచి సినిమా తీసిరు. అనన్య నాగల్ గారి యాక్టింగ్ మాత్రం నాకు నచ్చింది. మేడం సూపర్ మేడం, ఇలాగనే సినిమాలు చేయాలా, మీరు ఎక్కడ తగ్గదు.